నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అడ్వకేట్లకి నెలకు 5,000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ లా నేస్తం అనే పేరుతో ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇప్పటిదాకా 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. దీనికి అర్హత ఏంటి? ఈ 5,000 రూపాయలు నెలకి ఇవ్వడానికి వీళ్ళు 3 సంవత్సరాల లోపల జూనియర్ అడ్వకేట్లు అయి ఉండాలి. వీళ్ళు అప్లై చేసుకోవాలి. ఈ 3 సంవత్సరాలు నెలకి 5,000 చొప్పున వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. ఇది మళ్ళీ తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యంగ్ అడ్వకేట్స్ ఇట్లా కష్టపడి చదువుకుంటూ సీనియర్లు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏదో గెట్టాన్ అవ్వాలి, 3 సంవత్సరాలు తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్ నేస్తం అనే పేరుతో నెలకి 5,000 రూపాయల చొప్పున ఇట్లా జూనియర్ అడ్వకేట్లకి ఫైనాన్షియల్గా ఇస్తూ సహాయం చేస్తుంది. ఇదే విషయం వేరే రాష్ట్రాలు కూడా ఫాలో అయితే ఎంతో బాగుంటాయి. అలాగే తెలంగాణలో కూడా ఎంతోమంది యంగ్ అడ్వకేట్స్ వస్తున్నారు ప్రొఫెషన్లోకి. వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందజేస్తున్నారో తెలంగాణలో కూడా ఇస్తే అందరూ జూనియర్ అడ్వకేట్లు చాలా సంతోషిస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కొంత వాళ్ళు మొత్తం ఖర్చులు ఈ గవర్నమెంట్ ఇవ్వకపోయినా కొంత ఏదో ఫీడింగ్ ఇస్తే సీనియర్లు కొంత ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఇట్లా కొన్ని రోజులు ఫైనాన్షియల్ గెట్టాన్ అయితే బాగుంటుంది అని తెలంగాణలోనున్న యంగ్ అడ్వకేట్స్ కూడా ఈ డిమాండ్ మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ నేస్తం ఎలా ఉందో తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుంది అని ఇంకా సీనియర్ అడ్వకేట్స్ కూడా ఇదే డిమాండ్ చేయడం మొదలెట్టారు. యంగ్ అడ్వకేట్స్కి సర్వైవల్ కష్టము. అప్పటిదాకా ఇంట్లో పేరెంట్స్ డబ్బులు పెట్టి ఇంకా డబ్బులు ఇవ్వాలి ప్రొఫెషన్లో వచ్చాక కూడా అంటే పేరెంట్స్కి కూడా కష్టమే కదా. అందుకని చేయూత ఎంతో కొంత ఫైనాన్షియల్గా జూనియర్ అడ్వకేట్స్కి తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ.